హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్ వల్నరబిలిటీ. సో ఈ వల్నరబిలిటీ ఏంటిది, అసలుకి ఎక్కడ యూజ్ అవుతుంది, అండ్ దీంతో మనం ఏమేమి చేయొచ్చు, అండ్ దీన్ని ఆటోమేషన్ టూల్తో ఎట్లా ఫైండ్ చేయాలి, ఇవన్నీ చెప్తాయి ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఎవరైతే సిటిఎఫ్ ఛాలెంజ్ సాల్వ్ చేస్తున్నారో, సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉందో, వాళ్ళు పక్కా ఈ వర్క్షాప్ అయితే అటెండ్ కాండి. అండ్ పక్కా వాల్యూ ఉంటుంది మీకు. అండ్ ఇందులో 1-on-1 సెషన్ కాబట్టి గ్రూప్ వర్క్షాప్ కాదు, 1-on-1 ఉంటుంది. సో మీరు నేను మాత్రమే ఉంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా టాపిక్స్ అన్నీ, అండ్ మెథడాలజీ మీరు ఒక సిటిఎఫ్ సాల్వ్ చేయడానికి ఎట్లా పర్ఫామ్ చేస్తే బెటర్ అని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ యూడెమీలో కోర్స్ ఉంది. ఎవరికైతే ఏం నాలెడ్జ్ లేదో, ఇప్పుడే సైబర్ సెక్యూరిటీ కెరియర్లో స్టార్ట్ అయిదాం అనుకుంటున్నారో ఈ కోర్స్ అయితే తీసుకోండి. మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, అక్కడి నుంచి ఓపెన్ చేస్తే 50% ఆఫ్ వస్తుంది, ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. రైట్గా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్. సో ఫస్ట్ సర్వర్ సైడ్ టెంప్లెట్ అంటే ఏందో తెలుసుకోవాలి మనం. ఇదేంటి అంటే వెబ్సైట్లో జనరల్గా యూజ్ చేసే టెంప్లెట్స్ అన్నమాట. సో డైనమిక్ కంటెంట్ క్రియేట్ చేయడానికి డెవలపర్స్ కోడ్ చేయకుండా డైరెక్ట్గా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తారు హెచ్టిఎంఎల్లో, రైట్. సో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని సర్వర్ సైడ్ టెంప్లెట్ అంటాం. సో వీటిని ఇంజెక్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, పారామీటర్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఇంజెక్షన్ అనేది ట్రై చేయవచ్చు మనం, రైట్. సో వీటిని అసలుకి ఆ టెంప్లెట్ ఉందా లేదా అని ఎట్లా ఫైండ్ చేయాలి. సో దానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో పేజ్ సోర్స్ చూడండి. అందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటిది ఏదైనా కనిపించింది పారామీటర్ దగ్గర అంటే అది ఏఎస్పి లాంగ్వేజ్, సో అదొక టెంప్లెట్ అని అర్థం చేసుకోవచ్చు. లేదా ఇట్లాంటిది, సో సమ్ డిఫరెంట్ సింబల్స్ అనుకోండి, మీకు కైండ్ ఆఫ్ ఇట్లా కనిపిస్తాయి. సో అట్లాంటివి మీకు కనిపించింది అనుకో, అది పక్క టెంప్లెట్ వాడుతున్నట్టు. సో అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మనం ట్రై చేయడానికి, సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్ ఉండడానికి. ఓకే. సిమిలర్లీ మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ యూజ్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, పారామీటర్స్ అనే కాదు, హెచ్టిటిపి హెడర్స్ కానీ లేకపోతే సర్వర్స్ కానీ వాటిలో కూడా చెక్ చేయొచ్చు. అండ్ మోస్ట్ థింగ్ ఫామ్ సబ్మిషన్. ఫామ్ సబ్మిషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం మనం, కమెంట్ సెక్షన్ కానీ లేకపోతే లాగిన్ పేజ్లో కానీ, లేకపోతే కొన్ని మీరు సైన్ అప్ అని వస్తాయి కదా ఈమెయిల్స్కి, వాటిలో కూడా ఈమెయిల్ కొట్టి మీరు సైన్ అప్ చేస్తారు చూడండి. సో అక్కడ కానీ ఇట్లాంటి ఫామ్ సబ్మిషన్స్ అన్నిటికాడ మనం ఈ సర్వర్ సైడ్ టెంప్లెట్ అనేది యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మనం ఇంజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో సమ్ టైమ్స్ మీకు యూఆర్ఎల్స్ అబ్జర్వ్ చేశారు అనుకో, అందులో మీకు హ్యాష్ కానీ హ్యాష్ నాట్ ఈక్వల్ టు కానీ ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివి వస్తే ఏదైనా టెంప్లెట్ వాడడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో అవి మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి, రైట్. తర్వాత థర్డ్ పార్టీ సర్వీసెస్ లైక్ మన యాపిలైజర్ కానీ బిల్ట్-ఇన్ విత్ కానీ, అందులో టెక్నాలజీస్ కనిపిస్తాయి మీకు. ఇన్ కేసు రూబీ కానీ పైథాన్ కానీ లేకపోతే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి టెంప్లెట్స్వి, అవి యూజ్ చేస్తే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఆ టెంప్లెట్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది సింపుల్గా సర్వర్ సైడ్ టెంప్లెట్ గురించి, అది ఎట్లా ఫైండ్ చేయాలి. సో ఒక ల్యాబ్ సాల్వ్ చేద్దాం సో దట్ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం కిందికి వచ్చేస్తే ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి, రైట్. ఇక్కడ ల్యాబ్స్లో, సో ఇక్కడ యాక్సెస్ ద ల్యాబ్ కొడదాం. సో కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపల మనం బబ్ సూట్ కూడా ఓపెన్ చేద్దాం. సో మీకు ఇన్ కేస్ మీరు లైనెక్స్లో వాడితే లైనెక్స్లో ఓపెన్ చేయండి, మీరు నార్మల్ విండోస్లో వాడితే విండోస్లో ఓపెన్ చేయండి. సో బబ్ సూట్ అట్లా పక్కన పెట్టేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పారామీటర్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ ఉంది, ఏమన్నాడు అంటే క్వశ్చన్ ఇక్కడ, సో ద ల్యాబ్ ఈజ్ వల్నరబుల్ టు సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్ డ్యూ టు అన్సేఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈఆర్బీ టెంప్లెట్ అన్నారు. ఈఆర్బీ టెంప్లెట్ అంటే నథింగ్ బట్ రూబీ టెంప్లెట్ అది. సో నాకు ఎట్లా తెలుసు అంటే, మీరు జస్ట్ రీసెర్చ్ చేయండి, ఇంటర్నెట్లో కొట్టేసేయండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. టు సాల్వ్ ద ల్యాబ్ రివ్యూ ద ఈఆర్బీ డాక్యుమెంటేషన్ టు ఫైండ్ అవుట్ హౌ టు ఎగ్జిక్యూట్ ఆర్బిటరీ కోడ్ దెన్ డిలీట్ ద మోరల్ .txt అన్నారు. సో ఫ్రమ్ క్యార్లోస్ హోమ్ డైరెక్టరీ. ఓకే. సో క్యార్లోస్ యూజరు హోమ్ డైరెక్టరీ, ఇందులోకించి ఈ ఫైల్ అయితే డిలీట్ చేయాలి ల్యాబ్ సాల్వ్ చేయడానికి. ఓకే ఫైన్. సో ఇది మనకి వెబ్సైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, పారామీటర్స్ ఫైండ్ చేయాలి. సింపుల్గా క్లిక్ చేసి చూద్దాం, ఏదన్నా క్లిక్ చేసి చూస్తే మనకి ప్రోడక్ట్ 2 అని ఒక పారామీటర్ ఉంది, రైట్. సో దీన్ని సింపుల్గా మనం వ్యూ పేజ్ సోర్స్ చేద్దాం. ఏమన్నా దొరుకుతాయో చూద్దాం ఇక్కడ మనకి వియర్డ్గా ఏమన్నా అనిపించే సింబల్స్. ఓకే.
సో నథింగ్ మచ్ ఇక్కడ మనకి, రైట్. సో అంతేం లేవు ఇక్కడ, ఫైన్. బ్యాక్ వచ్చేద్దామా. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే ఈక్వల్ టు అన్ఫార్చునేట్లీ దిస్ ప్రోడక్ట్ ఈజ్ సంథింగ్ అయితే వచ్చేసింది. ఇది కొంచెం తేడాగా ఉంది. మీరు కావాలి అంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది కూడా, రైట్. సో సెకండ్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే వెబ్సైట్లో ప్రింట్ అవుతుందా లేదా డేటా అని. సో మనం ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి వెబ్సైట్లో ప్రింట్ అయితేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది, రైట్. సో ఇక్కడ వెబ్సైట్లో ప్రింట్ అవుతుంది మనకి, ఫైన్. సో ఇది కొంచెం తేడా ఉంది. దీన్ని ఏం చేద్దాం అంటే సింపుల్గా ఈ లింక్ని వెబ్సైట్లో ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంటర్సెప్ట్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ రీలోడ్ కొట్టేస్తున్నా, ఎందుకంటే మనకు కావాల్సింది ఇదే కాబట్టి పేజ్. ఇన్ కేసు మీరు బేసిక్ పేజ్ ఓపెన్ చేస్తే దీని మీద క్లిక్ చేయండి, రైట్. సో మనకి రిక్వెస్ట్ అయితే క్యాప్చర్ అయిపోతుంది. దీన్ని రిపీటర్ సెండ్ చేసేయండి, ఫార్వర్డ్ కొట్టేసేయండి, ఫార్వర్డ్. ఓకే, మిగతా అవసరం లేదు, రిపీటర్కి వచ్చేద్దాం, రైట్. సో ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు అనేది మన పారామీటర్ ఇక్కడ ఉంది, ఫైన్. సో ఏం చేద్దామంటే సింపుల్గా మనకి పేలోడ్స్ కావాలి ఇప్పుడు. సో రూబీలో మనకి సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్ పేలోడ్స్ అయితే కావాలి. సో వాటిని ఫైండ్ చేయడానికి ఈ వెబ్సైట్కి వచ్చేసేయండి. book.hacktricks.xyz అని ఉంటుంది. సో ఇందులో మనకి సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షనే కాదు, మిగతా అన్ని టెంప్లెట్స్ ఇందులో కనిపిస్తాయి అనమాట. సో ఇందులో మనం ఏం చేస్తామంటే మనకి రూబీ పేలోడ్ కాబట్టి ఈఆర్బీ అంటే మనం రూబీ ఫైండ్ చేయాలి. ఇక్కడ సైడ్కి మీరు చూసినట్టయితే సో ఇందులో రూబీ ఉందా లేదా చెక్ చేయండి. ఈఆర్బీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్లోనే పేలోడ్స్ వచ్చేస్తాయి. సో ఈఆర్బీ రూబీ ఉంది, స్లిమ్ రూబీ ఉంది. సో మీరు ఏ టెంప్లెట్ అయితే ఆ టెంప్లెట్ది పేలోడ్స్ యూజ్ చేయాలి. అండ్ చాలా తక్కువ టెంప్లెట్స్ ఉంటాయి, మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది మనం ఇచ్చినాం అనుకో, ఇది మనకు ప్రింట్ కావాలి, అట్లయితే పేలోడ్ సక్సెస్ఫుల్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇచ్చేస్తున్నా, ఓకే మెసేజ్ ఈక్వల్ టు, రైట్. ఇచ్చేసి సెండ్ కొడదాం. ఫస్ట్ సెండ్ కొడితే మనకు అదే రిజల్ట్, బూమ్, ఇక్కడ చూడండి మనకి రిజల్ట్ అదే ప్రింట్ అవుతుంది. సో దీన్ని కావాలి అంటే మనం డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ వెబ్లోకి వెళ్ళిపోండి. సో ఈ పారామీటర్ తీసేయండి, ఇక్కడ కొట్టేసి ఎంటర్ కొట్టండి, మనకి ఇది ప్రింట్ అయిపోయింది చూడండి, రైట్. సో ఇట్లా ప్రింట్ అయింది అనుకో, అది సర్వర్ సైడ్ టెంప్లెట్ ఇంజెక్షన్కి వల్నరబుల్ ఉంది అని అర్థం, రైట్. సో ఇంకా కావాలి అంటే మనం వేరే పేలోడ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది ఈ పేలోడ్ ఎంటర్ చేస్తే మనకి 49 రిజల్ట్ రావాలి. వెబ్సైట్కి వచ్చేసేయండి. అండ్ మీకు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, స్పేసెస్ ఉంటే అది తీసుకోదు. సో మనం యూఆర్ఎల్ ఎన్కోడింగ్ చేయాలి. సో ఇక్కడ దాకా కాపీ చేయండి, రైట్ క్లిక్ చేయండి, కిందికి వచ్చేసారు అనుకో యూఆర్ఎల్ ఎన్కోడ్ కన్వర్ట్ సెలెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ యూఆర్ఎల్ ఉంటుంది, యూఆర్ఎల్లో యూఆర్ఎల్ ఎన్కోడ్ కీ క్యారెక్టర్స్ అని ఉంటుంది. సో దీన్ని కొట్టేసేయండి. కొట్టంగానే మనకి యూఆర్ఎల్ ఎన్కోడ్లో అయిపోతుంది. సెండ్ కొట్టండి. సెండ్ కొట్టంగానే మనకి రిజల్ట్ 49 రావాలి. సో ఇక్కడ 49 కొట్టి చూద్దాం వచ్చిందా రాలేదా. భూమి ఇక్కడ వచ్చింది చూడండి, అంటే ఇక్కడ మనకి అదైతే పేలోడ్ వర్క్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఛాలెంజ్ సాల్వ్ చేయడానికి మనకి ఏమన్నాడు, క్యార్లోస్ అనే యూజరు హోమ్ డైరెక్టరీలో ఉంటాడు, అందులో నుంచి morally.txt అయితే డిలీట్ చేయమన్నారు. సో డిలీషన్కి మనం ఏం కమాండ్ వాడతాం జనరల్గా థింక్ చేసుకుంటే. సో ఇక్కడ సింపుల్గా చెప్తున్నా, RM అని కొడతాం మనం. కొట్టేసి హోమ్ డైరెక్టరీలో క్యార్లోస్ అనే యూజర్ ఉండు, క్యార్లోస్ తర్వాత మనకి morally.txt ఫైల్ డిలీట్ చేయాలి. సో ఇది జనరల్ కమాండ్ డిలీట్ చేయడానికి ఫైల్. సో క్యార్లోస్ స్పెల్లింగ్ కరెక్ట్ అయినా KCARLOS ఫైల్, ఓకే క్యార్లోస్. సో ఇది కమాండ్, మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి మనం, రైట్. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను సింపుల్గా సో పేలోడ్స్కి వచ్చేద్దాం. పేలోడ్స్లా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఈక్వల్ టు కమాండ్ ఏదైతుందో 7/7 అది ఎగ్జిక్యూట్ అయింది, రైట్. 49కి సేమ్ ఇక్కడ సింపుల్గా కమాండ్ ఇచ్చినారు. సో హూ యామ్ ఐ బదులు మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ లోపల హూ యామ్ ఐ కమాండ్ అయితే ప్రింట్ చేయమంటుంది. సింపుల్గా నేను డిలీట్ చేస్తాను ఇన్ కేస్. సో ఇక్కడ ఏం చేద్దామంటే దీని లోపల ఇది పేస్ట్ చేద్దాం, ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని కాపీ చేయండి, ఇక్కడ ఏదైతుందో దీన్ని ఎడిట్ చేసేయండి. సో పేస్ట్ చేయండి అండ్ మీరు
ఎన్కోడింగ్ మాత్రం మర్చిపోకండి, యూఆర్ఎల్ ఎన్కోడింగ్. కన్వర్ట్ సెలెక్షన్లోకి వెళ్ళిపోండి, యూఆర్ఎల్కి వెళ్ళిపోండి, యూఆర్ఎల్ ఎన్కోడ్ కీ క్యారెక్టర్స్ కొట్టేసి సెండ్ కొట్టేసేయండి. సెండ్ కొట్టంగానే మనకి ఇక్కడ ఏం రాలేదు ఇక్కడ, బట్ ఈ రెస్పాన్స్ని షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ కాపీ చేద్దాం. ప్రాక్సీ ఆఫ్ ఉంది, రైట్. సో దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. బూమ్, ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ యూ సాల్వ్ ద ల్యాబ్. సో మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కమాండ్ ఆర్ఎంతో మనం డిలీట్ చేస్తాం ఫైల్ని. సో ఆర్ఎం ఇచ్చేసి ఆ ఫైల్ పాత్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ. సో మనకి ఫైల్ పాత్ ఎట్లా తెలుసు అంటే ఇక్కడ ఇచ్చేసి చూడండి, ఫైల్ ఫ్రమ్ క్యార్లోస్ హోమ్ డైరెక్టరీ అన్నాడు. సో హోమ్ డైరెక్టరీలో క్యార్లోస్ యూజర్ ఉంటుంది. సో క్యార్లోస్ యూజర్లోకి ఎంచాలి morale.txt అనే ఫైల్ డిలీట్ చేయాలి. సో ఇట్లా మనం ల్యాబ్ని అయితే సాల్వ్ చేసాం అనమాట, రైట్. సో ఇది ఒక మెథడ్. ఇప్పుడు నేను ఆటోమేషన్ టూల్తో ఎట్లా చేయాలి అయితే చూపిస్తాను నేను ప్రెజెంట్, రైట్. సో ఇక్కడ లైనెక్స్కి వచ్చేసేయండి, అండ్ మనకు ఒక టూల్ ఉంటుంది దీనికి, SSITL మ్యాప్ అని. సో ఇక్కడికి వచ్చేసేయండి, అండ్ ఈ టూల్ని సింపుల్గా మీరు కోడ్ల మీద క్లిక్ చేయండి, ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకోండి. అండ్ గైస్ కొంచెం ఫాస్ట్ అయితే వీడియోని మళ్ళీ చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా, రైట్. సింపుల్గా గిట్ క్లోన్ చేయండి ఫస్ట్, ఎంటర్ కొట్టేసేయండి. సో ఆ ఫోల్డర్ అయితే క్లోన్ అయిపోతుంది. తర్వాత LS కొట్టండి, రైట్. CD మన ఫైల్ నేమ్ ఇది, కాపీ అండ్ పేస్ట్. సో పాత్ ఓపెన్ చేయండి, LS కొట్టండి. మళ్ళీ మనకి requirement.txt ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేయడానికి PIP ఇన్స్టాల్ -r requirement.txt కొట్టంగానే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. డన్. సో కొన్ని ఎర్రర్స్ వస్తే పట్టించుకోకండి, అవి క్వైట్ కామన్. సో క్లియర్ చేసేయండి, ఇక్కడ LS కొట్టండి. మనకి ఇది టూల్. సో సింపుల్గా ఏం చేయాలంటే పైథాన్ కాబట్టి Python 3. సో ఇది కమాండ్ అనమాట. సో ఇది తీసేయండి, ఇది అవసరం లేదు, రైట్. సో ఇది కమాండ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే -uలో URL ఇస్తున్నా. సో మనకి URL ఇది, ఒకసారి URL కరెక్ట్ ఉందా లేదా చూద్దాం. సో ఎందుకైనా మంచిది మళ్ళీ పేస్ట్ చేద్దాం. దాని ఇది URL -e ERB అంటే మన రూబీ అన్నట్టు, OS కమాండ్ అంటే మన కమాండ్ షెల్ రావాలి అని. ఫైన్ కొట్టేసి ఎంటర్ కొడదాం. అండ్ సమ్ ఎర్రర్ వచ్చింది, ఫైన్ -OS కమాండా, ఓకే కమాండ్ ఎగ్జిక్యూషన్ అడుగుతుందా, ఫైన్ ప్రజెంట్ అయితే ఇది తీసేసి సింపుల్గా ఇది కొడదాం. కొట్టంగానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆటోమేటిక్గా టెస్ట్ చేసేసి మనకి రిజల్ట్ వచ్చేసింది చూడండి. టెస్టింగ్ ఇఫ్ క్వెరీ పారామీటర్ మెసేజ్ ఈక్వల్ టు ఇంజెక్టబుల్, ERB ప్లగింగ్ ఈస్ టెస్టింగ్ రెండరింగ్ విత్ ట్యాగ్, ERB ప్లగింగ్ హ్యాస్ కన్ఫర్మ్డ్ ఇంజెక్షన్ విత్ ట్యాగ్. సో అది ఇది చెక్ చేసింది ఈ ట్యాగ్తోని. సో కన్ఫర్మ్ అయిపోయిందంట ఇంజెక్షన్ వల్నరబుల్ అని. మనకి డీటెయిల్స్ వచ్చేసినాయి చూడండి, OS కేపబిలిటీస్, షెల్ కమాండ్ ఎగ్జిక్యూషన్ ఓకే అంట. సో షెల్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నారు. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా షెల్ని ప్రాంప్ట్ చేద్దాం. సో ఇక్కడ $షెల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి, రైట్. వన్స్ ఎగ్జిక్యూట్ అయినాక మనకి ఇక్కడ షెల్ వచ్చింది చూడండి. సో LS కొడదాం, ఏం కనిపిస్తలేదు. ఓకే, CD LS. సో నథింగ్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నా అంటే rm/carlos/morale.txt ఫైల్ని డిలీట్ చేస్తున్నా. సింపుల్గా ఇట్లా కూడా డిలీట్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఇది మన పోర్ట్స్ ఫింగర్ కాబట్టి మనకి ఇక్కడ షెల్ కనిపిస్తలేదు. జనరల్గా మీరు ఇది ట్రై చేసారనుకో యాక్చువల్ మిషన్స్ మీద మీకు ఫైల్ యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట, రైట్. సో ఇట్లా మీరు ఆటోమేషన్ టూల్తోని కూడా SSTI వల్నరబిలిటీ అయితే మీరు ఫైండ్ చేయవచ్చు అనమాట.
సో రైట్, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పింగ్ చేయండి. సో ఏమైనా అర్థం కాకపోతే కూడా పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.